కుర్చీల కోసం కుమ్ములాట అప్పుడే మొదలైపోయినట్టు కనిపిస్తుంది ఇక్కడ మహారాష్ట్రలో. ఎందుకంటే ఆల్రెడీ షిండే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే సీఎం అవ్వాలని లేదంటే ఆల్రెడీ స్టేట్మెంట్లు కూడా వచ్చినట్టుగా మనకు మీడియాలో కనబడుతుంది. ఏంటి మరి బీజేపీకి అద్భుతమైనటువంటి సీట్లు వచ్చాయి కాబట్టి ఇంక మీతో మాకేముంది మేమే అంటారా, లేకపోతే అందరినీ ఒప్పించి మెప్పించి ఎవరు సీఎం మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అంటే ఇప్పుడు రాజుగారు ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏక్నాథ్ షిండే గారు చెప్పారు, నేను సీఎం రేసులో లేను అని. ఆయన ఏం చెప్పారంటే అంటే దాన్ని అంటే అంత జనరస్గా ఒక లీడర్షిప్ అనేది ఉంటుంది. సో నేను ఈ అసలు సీఎంకు రేస్ ఉండదు మా దగ్గర, అందరం కూర్చొని డిసైడ్ చేస్తామని చెప్పడం. అంటే దాని అర్థం ఏంటంటే అటు ఒకవేళ నిజంగా ఫడ్నవీస్ గారినో లేకుండా బీజేపీ నుంచి ఇంకొక నాయకుడినో సీఎం చేయాలి అంటే అది ఏక్నాథ్ షిండే గారు 100% ఒప్పుకొని వారితో పాటుగానే వారే వచ్చి వీరు రాబోయే రోజులలో సీఎం అవుతారని ఆయనతోనే ప్రపోజ్ చేయించేంత సమన్వయం ఉంటుంది. అట్లా లేదు కాబట్టి ఉద్ధవ్ ఠాకరే గారు అట్లా చేయనప్పుడు ఆయన బయటకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సమన్వయం అనేది పూర్తిగా ఉంటుంది. ఒకవేళ అదే రోజు ఉద్ధవ్ ఠాకరే బదులు శివసేన నుంచి ఏక్నాథ్ షిండే గారినే వాళ్ళు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ గా గిట్ట ప్రపోజ్ చేసి ఉంటే అసలు భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటుండే కావచ్చు. ఇప్పుడు వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ఉద్ధవ్ ఠాకరే? జస్ట్ నాట్ అంటే ఒక సన్ ఆఫ్ బాల్ ఠాకరే అనే బయోలాజికల్ సన్ ఆఫ్ బాల్ ఠాకరే తప్పిస్తే మరి మొత్తం మరాఠా జనాలు వారిని మరాఠా పితగా భావిస్తారు. అంటే వాళ్ళందరూ కూడా కొడుకులు అన్నట్టే కదా. సో అలాంటప్పుడు ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఈ ఎన్నికలు జరగడం జరిగింది. ఏక్నాథ్ షిండే గారి నాయకత్వము, దేవేంద్ర ఫడ్నవీస్ గారి నాయకత్వం, వాళ్ళ జుగల్బందీలో ఎన్నిక జరిగింది, సక్సెస్ సాధించారు. సో న్యాచురల్లీ ఏక్నాథ్ షిండే గారి వైపు మొగ్గు చూపిస్తారు వాళ్ళ పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ మా నాయకుడు కావాలని కోరుకోవడం సర్వసహజం. ఎందుకంటున్నారంటే గతంలో ఈ కుర్చీల కుమ్ములాటలోనే పక్కకు జరిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎప్పుడు కూడా వినండి రాజు గారు, ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమిలో ఇటువంటి అంటే కుమ్ములాటలు అంటే ఎప్పుడు జరగవు. అప్పుడు కూడా మీరు గమనించినట్టయితే 2019 ఎన్నికలు దేవేంద్ర అంటే నరేంద్ర మోడీ గారు దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో ఎన్నికలు జరిగాయి. కావాలంటే మీరు అప్పుడు పోస్టర్లు చూడండి, దేవేంద్ర కాంబినేషన్ అని ఉంటుంది. అంటే దాని అర్థమైంది దేవేంద్ర ఫడ్నవీస్ గారిని సీఎం క్యాండిడేట్ గా ముందే ప్రకటించడం జరిగింది. ఆయన కూటమిగా, ఎన్డీఏ కూటమిగా. ఉద్ధవ్ ఠాకరే గారు అప్పుడున్న శివసేన ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ కూటమి. ఆయన స్వార్థం కోసం బయటకు వెళ్ళారు, అది వేరే సబ్జెక్ట్. అదే ఎన్నికలు అయిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక అసెంబ్లీలో ఎన్నిక జరిగినప్పుడు శివసేన ఓట్లు బీజేపీకి వస్తే, బీజేపీ ఓట్లు శివసేనకు వస్తాయి. సో అంటే జస్ట్ టు పాయింట్ ఏంటంటే, సో ఏక్నాథ్ షిండే గారు కావచ్చు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు కావచ్చు, 220 మంది ఎమ్మెల్యేలు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. సో ఇది క్లియర్. సో అక్కడ ఏ మాత్రం సమన్వయ లోపం ఉండదు, గొడవలు జరిగే అవకాశం 100% లేదు. ఓకే.